విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు తీస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ఫుల్ కొలాబరేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన F2, F3 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాబోతుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ఇటీవల స్టార్ట్ అయ్యాయి. మేకర్స్ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మరో సాంగ్ విడుదల కానుంది. ఈ చిత్రంలోని రెండవ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్, మీనాక్షి మధ్య వచ్చి ఈ సాంగ్ వచ్చే వారం రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సూపర్ సంగీతం ఇచ్చాడట. అందమైన లొకేషన్స్లో ఈ సాంగ్ తీసినట్టు సమాచారం. ఈ సాంగ్తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇక గోదారి గట్టు సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 4 నిమిషాల నిడివి కలిగిన ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే, హే గోదారి గట్టు మీద రామశిలకవే అంటూ రమణ గోగుల వాయిస్తో ప్రారంభమైంది. మొదటి 2 లైన్స్లోనే ఆయన మార్క్ కనిపించింది. గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింటాకెత్తుకున్న సందమామవే అంటూ భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ కూడా చాలా బాగా కుదిరాయి. రమణ గోగులతో పోటాపోటీగా మధుప్రియ కూడా హుషారుగా ఈ పాటను పాడింది. భీమ్స్ అందించిన ట్యూన్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వెంకటేష్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని స్పష్టమవుతుంది. వాళ్ళు ఈ సాంగ్లో చేసిన సింపుల్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ప్రేక్షకుల్లో జోష్ నింపే విధంగా ఉన్నాయి. లిరికల్ సాంగ్ మధ్యలో వచ్చే ఆ విజువల్స్ కూడా హైలైట్ అయ్యాయని చెప్పాలి. ఈ చిత్రం యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే భార్యాభర్తల డ్యూయట్గా ఈ పాట ఉంది. కంప్లీట్ విలేజ్ నేటివిటీ ఉట్టిపడే ఇంట్లో ఈ సాంగ్ని షూట్ చేశారు. ఈ సాంగ్తో రమణ గోగుల తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. డిఫరెంట్ స్టైల్తో చక్కనైన తెలుగు సాహిత్యంతో ఈ పాట ఉండడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్గా వచ్చిన ఈ పాట ఖచ్చితంగా ట్రెండింగ్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సాంగ్ కోసం ఏరికోరి రమణ గోగులను తీసుకొచ్చి పాడించారు. దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. ఇక క్రైమ్ కామెడీ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో F2, F3 లాంటి సక్సెస్ల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ఇది వస్తుంది. ఈ సినిమాని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్కి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనిల్ రావిపూడి సినిమాలలో కూడా మంచి కామెడీ ఉంటుంది. దానికి తోడు ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే రాబోతుంది. ఒకప్పటి వెంకటేష్ సూపర్ హిట్ మూవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాని గుర్తు చేస్తుంది. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనవరి 14న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది.